ఒకసారి ప్రజలతో కూడా మాట్లాడి తర్వాత మీడియాతో కూడా మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సాధించాలి. ఒకసారి అందరూ కూడా జాగ్రత్త వస్తుంది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? అందరూ ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అవనిగడ పోలీస్ స్టేషన్ జిల్లా తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు. అందరికీ మీరు కోఆపరేట్ చేసి మనకి 3-4 గోల్డ్ డే పోస్ట్ పోల్ అందరూ ప్రశాంతంగా జరిగినాయి. మన లాస్ట్ రోజు మనం 2 రోజుల తర్వాత మనకి కౌంటింగ్ ఉంది. లాస్ట్ లైక్ ఇది నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు 5 సంవత్సరం వరకు తర్వాత వస్తున్నాను. సో డెఫినెట్గా మీ తరఫున అందరూ కోఆపరేషన్ వచ్చింది. మీకు మనకి 2 లాస్ట్ డ్యూ డేస్ ఆల్సో రిఫరెన్స్ సేమ్ కోఆపరేషన్ ప్రశాంతంగా చేయాలి. ఆ రోజు విక్టరీ ప్రొసెషన్ ఏం ఉండదు, క్రాకర్స్ పట్టుకోలేదు, మందు తాగలేదు. ఆ రోజు డ్రైడే ఉంది. సో దీస్ ఆర్ స్మాల్ రిక్వెస్ట్. ఆ రోజు సెలబ్రేటెడ్ పీస్ఫుల్ నాట్ బి అన్నెసెసరీ హెరాస్మెంట్ ఆల్సో. మీరు అందరూ ఆల్రెడీ అది జరిగినాయి. డిసైడ్ చేస్తున్నారు మీకు గవర్నమెంట్ ఏం కావాలి, ఎవరు క్యాండిడేట్ కావాలి, ఆల్రెడీ అది జరిగినాయి. ఈరోజు ఓన్లీ రిజల్ట్ వస్తున్నాయి. సో ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ గ్రేట్ఫుల్లీ లైక్ క్రికెట్ మ్యాచ్ రిజల్ట్. సిమిలర్లీ ఎక్కడ కూడా అదే. సో హూస్ ఎవర్ ఫేవరెట్ కంటెస్టెంట్ యూ హ్యావ్ చోజన్ యూ విల్ కమ్ ఎలెక్టెడ్ అండ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది నెక్స్ట్ 5 years. ఆ రోజు బికాజ్ ఇమోషన్ గురించి స్లైట్లీ మన తరఫున చాలా నిఘా పట్టడం జరిగింది. ఇక్కడ కూడా పోలింగ్ స్టేషన్ కొరకు ఫాల్ ఇంకా జరిగినాయి. బట్ దాంతో పాటు ఇంకా ఏం లేదు. సిమిలర్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఆల్సో కౌంటింగ్ జరుగుతూ మన పోలీస్ ఫోర్స్ గారు సిఎస్ గారు అందరూ సిబ్బందికి సర్వీస్ పర్సన్ కూడా ఉంటారు. మన ఎన్ని ప్రాబ్లం వచ్చేసి తొందరగా మన ఎస్ఐ గారికి సిఐ గారికి కాల్ చేసి మన కంట్రోల్ వర్క్ చేయండి. వెంటనే పోలీసులు చేస్తాం. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈ ఫైనల్ మన ఎలక్షన్ 2024కి లాస్ట్ లైక్ ఇప్పుడు వచ్చింది. కౌంటింగ్ 4వ తేదీకి ఉంది. ఆల్రెడీ దీనికోసం బేట జిల్లా బేట ప్రాంతం నుంచి జనరల్ అబ్జర్వర్స్ వస్తున్నారు. మన పోలింగ్ ఏజెంట్స్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఎవరెవరు ఉన్నారు అక్కడ. పోలింగ్ స్టాఫ్ మన పోలీస్ సిబ్బంది ఆల్ ఆర్ రెడీ. మీ అందరితో ఉన్న ప్రజకి 5 రోజులు కూడా అప్పీల్ ఉన్నాయి. అందరి ప్రజకి నాయకుడు ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా మన ఎలక్షన్ కృష్ణా జిల్లాలో జరిగినాయి. కౌంటింగ్ రోజు కూడా అదే కోఆపరేషన్ మంచి కోఆపరేషన్ సహాయంతో పెట్టాలి. సో దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్. ఆ రోజు కూడా సెక్షన్ 144 TRPC సెక్షన్ 30 పోలీస్ కోడ్ MCC ఉన్నారు అమల్లో. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి పబ్లిక్తో ప్రాబ్లమ్ లేకుండా ఎవరు అపోనెంట్ పార్టీస్కి ప్రాబ్లం లేకుండా అకార్డింగ్లీ ఎవ్రీబడి షుడ్ బిహేవ్. నో అన్నెసెసరీ ప్రొసెషన్ విక్టరీ ప్రొసెషన్ డీజేగా లేదు. ఆ రోజు ఫైర్ క్రాకర్స్ లేదు, మందు తాగేసి లేదు. డ్రైడే 3rd ఈవినింగ్ నుంచి 5th మార్నింగ్ వరకు డ్రైడే ఉంది. ప్రశాంతంగా ఏమైనా ప్రాబ్లం వచ్చేస్తే అక్కడ కౌంటింగ్ సెంటర్లో ప్రాబ్లం వచ్చేస్తే వేరే ప్లేస్లో ప్రాబ్లం వచ్చేస్తే ఇమీడియట్లీ మన కంట్రోల్కి జిల్లా కలెక్టర్ గారికి కంట్రోల్కి డిఎస్పీ గారికి వెంటనే చెప్పాలి. సమాధానం ఇస్తున్నాను మన తరఫున. బట్ ఎనీ పరిస్థితిలో నోబడీ విల్ బి టేకెన్ అలౌడ్ టు టేక్ లా అండ్ ఆర్డర్ ఆర్ ఎనీ పోలీస్ థింగ్స్ ఇన్ దేర్ ఓన్ హ్యాండ్స్. అందరికీ అప్పీల్ చేస్తున్నారు ప్రశాంతంగా మెయింటైన్ చేయాలి. గట్టిగా ఫోర్స్ యూజ్ చేసి విల్ ఇన్షూర్ దట్ నోబడీ కాంప్రమైజ్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. అది తప్ప కేసు కట్టడం జరిగింది. పాస్ కేసు కూడా కట్టడం జరిగినాయి. ఎవ్రీబడి ఈజ్ లాంగ్వేజింగ్ ఇన్ జైల్ ఎవర్ సిన్స్ హూసెవర్ హెస్ క్రియేటెడ్ ప్రాబ్లమ్. సో అది కూడా మన హృదయపూర్వక అప్పీల్ నుండి డోంట్ లెట్ us to use coercive measures as much as possible.